చిన్న తిరుపతి పాటు కొండపైన ఏమున్నాయో చూసేద్దామా. కొండపైకి వెళ్ళగానే ముందు గజలక్ష్మి దగ్గరికే వెళ్ళాడు దీపక్. చూడండి డబ్బులు పట్టుకుని ఎలా చూస్తున్నాడో, ఎల్లాలా వద్దా అని. ఫైనల్ గా గజలక్ష్మి ఆశీర్వాదం అయితే తీసుకోవడానికి వెళ్ళాడు. ముందు డబ్బులు పెడితేనే ఆశీర్వదిస్తుందంట. దీపక్ ముందు భయపడ్డాడు, తర్వాత నవ్వుకున్నాడు. వచ్చి వాళ్ళ డాడీకి చెప్తున్నాడు ఏనుగు తల మీద కొట్టిందని. ఇక పక్కనే కృష్ణుడు కూడా ఉన్నాడు. చుట్టూ చెట్లు మధ్యలో కృష్ణుడు. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. దీపక్ అయితే దీని నడక చప్పుడికే భయపడిపోతున్నాడు. కొన్ని ఫొటోస్ కూడా దిగాడు. ఇక నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గోవులు ఖచ్చితంగా ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక చిన్న బ్యానర్ కూడా వేశారు, ఏ జాతికి చెందిన గోవులు ఎన్ని ఉన్నాయి. నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచే వీడియో తీసాను. లోపల అన్ని గోవులే ఉంటాయి. ఇంకా హంసలు, కుందేళ్లు ఇవి కూడా ఉంటాయి, కానీ మేము ఈసారి వెళ్ళేటప్పటికి అవి లేవు. ఇంకా కొండ పైనుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారా దీపక్, నేను అక్కడ పైనుంచి అన్ని చూస్తుంటే రా అంటున్నాడు. ఇక కొండపైన అన్ని చూసాక డైరెక్టర్ గా ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే పులిహోర అయితే లేదంట. నాకు దీపక్ కి పులిహోర అంటే పిచ్చి, కానీ పులిహోర లేదంట. అదృష్టం ఏంటంటే లడ్డు అయినా ఉంది. ఇంకా ఏదైతే ఏముందిలే, ఏదైనా స్వామివారి ప్రసాదమే కదా అని చెప్పి లడ్డు తీసుకున్నాము. కాకపోతే పులిహోర అయితే భోజనంలో తింటాము, అదే లడ్డు అయితే ప్రసాదంలో తింటాము. ఇక ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి 8 అయ్యింది. ఈ చిన్న తిరుపతి జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.